అలాగే అసిస్టెంట్ కమాండర్గా జమాల్ సాహెబ్ గారు కొనసాగుతున్నారు. వీరు 1991 బ్యాచ్, 23 క్యాష్ రివార్డ్స్, 5 GSC సేవా పథకాలు పొందారు. సెకండ్ కంటింజెంట్ కమాండర్గా శ్రీ పుల్లయ్య యాదవ్ గారు కొనసాగుతున్నారు. వీరు హోంగార్డ్ నంద్యాల 20 క్యాష్ రివార్డ్స్ వీరు కైవసం చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ కమాండర్గా ఎస్ మదార్ గారు కొనసాగుతున్నారు. 15 క్యాష్ రివార్డ్స్ సొంతం చేస్తున్నారు. మూడవ కంటింజెంట్ కమాండర్గా శ్రీ ఎస్ ధనంజయ గారు కొనసాగుతున్నారు. అలాగే అసిస్టెంట్ కమాండర్గా సుబ్రహ్మణ్యం గారు కొనసాగుతున్నారు. నాలుగవ కంటింజెంట్ కమాండర్గా శ్రీ కె హర్షవర్ధన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. అలాగే అసిస్టెంట్ కమాండర్గా శేషపల్లి గారు కొనసాగుతున్నారు. ఎన్సిసి కమాండర్స్గా మధుకుమార్ బికామ్ గారు కొనసాగుతున్నారు. అలాగే ఎన్సిసి కమాండర్ అసిస్టెంట్గా సురేంద్ర కుమార్ గారు కొనసాగుతున్నారు. భారత్ స్కౌట్స్ కంటింజెంట్ కమాండర్గా కుమారి పి చిత్ర గారు కొనసాగుతున్నారు. అలాగే స్కౌట్ అసిస్టెంట్ కమాండర్గా కుమారి మోక్ష గారు కొనసాగుతున్నారు. బ్యాండ్ గ్రూప్ ఇన్ఛార్జిగా శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు కొనసాగుతున్నారు. హోంగార్డ్ 2012 బ్యాచ్ బ్యాండ్ గ్రూప్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ 10 అప్రిషియేషన్ లెటర్స్ క్యాష్ రివార్డ్స్ పొందారు. సాయుధ దళాల పరిశీలన కొనసాగుతున్నది. గౌరవ జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ మేడం గారు, అలాగే నంద్యాల ఎస్పీగా కొనసాగుతున్నటువంటి సునీల్ షోరాన్ గారు కూడా ఐపీఎస్ సాయుధ దళాల పరిశీలన చేస్తున్నారు. ఫస్ట్ కంటింజెంట్ కమాండర్ కేసీ కాళీ శ్రీచరణ్ గారు, అసిస్టెంట్ జమాల్ సాహెబ్.